ఇప్పుడు నేను చెప్పబోయే సినిమా ఒక హార్డ్ హిట్టింగ్ అండ్ అన్‌కాంప్రమైజింగ్ క్రైమ్ థ్రిల్లర్. మీది కాస్త వీక్ హార్ట్ అయితే గనక ఈ సినిమా ఖచ్చితంగా చూడొద్దు. ఈ సినిమాలో టైటిల్ కార్డ్ పెడతది కదా! ఆ టైటిల్ పడే ఫ్రేమ్ మీకు కంఫర్టబుల్‌గా ఉంటేనే ఈ సినిమాని చూడడం కంటిన్యూ చేయండి. ఏం మాత్రం కడుపులో తేడాగా అనిపించినా కూడా అక్కడే ఆపేయండి. ఎందుకంటే సినిమా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఆ తేడా ఇంకా తేడాగా మారుతూనే ఉంటది. ఈ మూవీ చూడడం కంప్లీట్ చేశాక ఈ క్యారెక్టర్‌ని "రేయ్ సైకో నా కొడకా, పిచ్చ నా కొడకా" అంటూ ఖచ్చితంగా తిడతారు. నేనైతే అలాగే తిట్టుకున్నా. ఇలా ఎందుకంటున్నానంటే ఈ సినిమాలో ఒక ఇంటరాగేషన్ సీన్ ఉంటది. ఒక 20 నిమిషాలు ఉంటది ఆ సీన్. ఆ సీన్ లో తన పెర్ఫార్మెన్స్ చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది, చిల్స్ వస్తాయన్నమాట. అండ్ ఐ బెట్ నాలానే మీరు కూడా నోరు ఎల్లబెట్టి చూస్తారు ఆ సీన్ ని. అసలు 12th ఫెయిల్ లో యాక్ట్ చేసింది అండ్ ఇందులో యాక్ట్ చేసింది ఒక యాక్టర్ అయినా అని అనుకుంటారు. ఆ లెవెల్ వేరియేషన్ ఉంటది రెండింటికి. సాడిజానికి బొడ్డు కోసి పేరు పెడితే అలా ఉంటది, అలా ఉంటది ఇందులో. అద్దర కొట్టేశాడు విక్రాంత్ తన పెర్ఫార్మెన్స్ తో. ఈ కథ 2006లో నిదారి అనే విలేజ్ లో జరిగిన సీరియల్ మర్డర్స్ ని బేస్ చేసుకొని రాసింది. రియల్ లైఫ్ క్రైమ్స్ ని చాలా అంటే చాలా బ్రూటల్ గా చూపించారు. విజువల్స్ కూడా చాలా డిస్టర్బింగ్ గా ఉంటాయి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి డీటెయిల్ ని రా అండ్ రియలిస్టిక్ గానే చూపించారు. క్లైమాక్స్ లో దీన్నైతే నేను తీసుకోలేకపోయా. చట్టం ఉన్నోడికి ఒకలా లేనోడికి ఒకలా పనిచేస్తది అన్న పాయింట్ ని చాలా బాగా చూపించారు సినిమాలో. మీరు ఒక డార్క్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే కనుక అండ్ ఆ ఇంటెన్సిటీని తట్టుకోగలరు అని మీకు అనిపిస్తే కనుక నెట్ఫ్లిక్స్ లో తెలుగు అండ్ హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమ్ అవుతుంది. బట్ డోంట్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ కిడ్స్. అండ్ ప్లీజ్ ఫాలో సినిమా నమః ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ రివ్యూస్. నమస్తే.